Is complete. Share screen. Clear sharing. Correct. ఓకే స్క్రీన్ కనబడుతుందా? కనపడుతుందా? రైట్. సో వారం యొక్క ఎక్స్ట్రాక్టర్ వారము రిపాజిటరీస్ యూజర్ ఉమ్, రిపాజిటరీస్. సో ఒకటి ఎలా యాడ్ చేయాలో చేసాము, రైట్? ఉమ్, సో ఇప్పుడు మనము ఎలా గెట్ చేసుకోవాలో చూద్దాం. ఉమ్. ఓకేనా? సో ఇక్కడ నన్ను ఒక్క నిమిషము, ఉమ్, నాకు ఒక్కసారి ఏంటంటే ఉమ్, రివ్యూస్ చెప్పరా? అది ఏంది మామూలుగా ఫైల్స్ ఒక్కొక్కటి ఒక 5 minutes గోత్రు లాగా మన కనెక్షన్స్, ఈ ఉమ్, ఓఆర్ఎం రిజిస్ట్రీ ఎక్స్ట్రాక్టర్ చెప్పారు షూర్ క్రియేట్ చేస్తారు మోడల్స్. షూర్ ఒకసారి షూర్ ఓవర్ ఇయర్. షూర్. సో ఫస్ట్ మనము ఏం చేసామంటే టేబుల్ క్రియేట్ చేసాం. ఓకే. సో టేబుల్ టేబుల్స్ అనే దాంట్లో ఈ టేబుల్ యూజర్ టేబుల్ డాట్ పివై దాంట్లో వచ్చేసి కార్స్ డేటా కార్స్ ఇదే కదా అన్న రికార్డింగ్ రికార్డ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చర్ మోడల్ బాడీ టైప్ ఆఫర్ ప్రైస్ ఉంది కదా. సో ఇది ఐ థింక్ యూజర్స్ అనుకుంటా. యా. ఐడి నేమ్ జీమెయిల్ ఫోన్. సో ఐడి మనకి ఆటో ఇంక్రిమెంట్ పెట్టుకున్నాము, నేమ్ జీమెయిల్ ఫోన్. సో సేమ్ ఇక్కడ చూడండి, ఐడి అనేది ఆటో ఇంక్రిమెంట్, నేమ్ జీమెయిల్ ఫోన్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం, ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చాం. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేసాము, ఒక మోడల్ క్రియేట్ చేసాం, యూజర్ మోడల్ అనేసి. సో యూజర్ మోడల్లో కూడా మనము నేమ్ జీమెయిల్ ఫోన్ తీసుకున్నాం. ఓకే. ఐడి ఏంది అంటే డిఫాల్ట్ గా నన్ను తీసుకున్నాం, ఎందుకంటే ఐడి అనేది ఆటో ఇంక్రిమెంట్ వాల్యూ. ఆటో ఎగ్జాంపుల్ ఓకే. యా, ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి ఐడియాతో అవసరం లేదు, ఇది అందుకని చెప్పేసి. యాక్చువల్ గా ఇది ఇన్పుట్ వాలిడేటర్ లాగా. నో 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 నో, ఇన్పుట్ వ్యాలిడేటర్ కాదు. డేటా. అదేంటంటే యా మోడల్ అన్నమాట, దేనికి యూజర్ టేబుల్ కి మోడల్ అంటే డేటా మోడల్ ఇది. ఓకే. సో డేటా మోడల్ అంటే సింపుల్ ఏం లేదు, ఒక యూజర్ తీసుకుంటున్నాను నేను. ఓకే. దాని లోపల నేమ్, ఓకే, అలాగే జీమెయిల్, ఓకే, సో అలాగే ఫోన్. సో ఇలాంటి డీటెయిల్స్ పంపిస్తాను అని దాని మీనింగ్ అనమాట. ఇది డేటా. ఈ డేటా వెళ్ళి ఈ యూజర్ టేబుల్లోకి అటాచ్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ దిస్ ఐడి నేమ్ జీమెయిల్ ఫోన్ నెంబర్. ఇవి లో ఉన్న సింపుల్. డేటాని డేటాబేస్ కి ఎలా మూవ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. అంటే ఈ డేటా ఇంజనీర్ లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఏం ఎందుకంటే చూస్తున్నా మనం డేటాని ఎప్పుడు ఏం చూస్తున్నా సెట్టింగ్స్ మారి ఏం చేయలేదు. అది నిన్న సెట్టింగ్స్ మారింది కదా వాయిస్ ది, అన్ని ఇప్పుడు ఆన్ ఓకే. అయిపోయింది. రైట్. ఓకే. ఇన్సర్ట్ ఇంటూ కొరి రాసినప్పుడు సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి వస్తాయి, కాలమ్స్ వస్తాయి కదా. సో ఆ కాలం నేమ్స్ ఇవన్నమాట. ఓకే. ఓకే. ఐడి, ఓకే, నేమ్, ఓకే, సంథింగ్. తర్వాత వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ డేటా వచ్చేసి ఇది వచ్చి కూర్చుంటుంది అనమాట. ఇక్కడ యూజర్ మోడల్ ఇస్తా ఈ వాల్యూస్. ఓకే. ఈ వాల్యూస్ ఇక్కడికి వచ్చి కూర్చుంటాయి. ఓకే. సో ఓవరాల్ గా ఒక కొరీ లాగా ఇన్సర్ట్ కొరీ క్రియేట్ అయ్యి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం మాన్యువల్ గా క్రియేట్ చేసే బదులు అది ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ చేసుకుంటది అనమాట, అంతే. ఓకేనా? ఓకేనా. రైట్. ఇది సో ఇప్పుడు ఓఆర్ఎం యా ఓఆర్ఎం రిజిస్ట్రీ అనేది మన లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎస్ చూసుకుంటాం. ఎస్ ఓఆర్ఎం రిజిస్టర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒకటి ఇండివిజువల్ గా ఉంది, ఉమ్, అలాగే యూజర్ మోడల్ ఇండివిజువల్ గా ఉంది, ఉమ్, రైట్? ఉమ్, సో ఈ రెండింటిని ఒకటి ఉమ్, అంటే ఈ ఈ టేబుల్ కి ఇది మోడల్, ఉమ్, డేటా మోడల్ అని మనము ఎక్కడ మెన్షన్ చేస్తున్నామంటే ఈ ఉమ్, రిజిస్టర్ అని ఉంది కదా, ఓఆర్ఎం రిజిస్టర్, అక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఉమ్, ఇక్కడ ఇదో ఈ టేబుల్ కి ఒక యూజర్ అనే టేబుల్ కి డేటా అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనేసి, ఉమ్, అంటే డేటా మోడల్ ఇది అనేసి. ఉమ్. ఓకే. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాం. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొరీస్ ఎక్కడ రాస్తున్నామంటే యూజర్ రిపోజిటరీ ఉంది కదా, రిపాజిటరీలో. దీంట్లో రాస్తున్నాం. ఇక్కడ యాడ్ అనేది కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ మనకి సెషన్ డాట్ యాడ్ అంటే యాడ్ చేస్తున్నామని అర్థం, సెషన్ డాట్ డిలీట్ అంటే డిలీట్ చేస్తున్నామని అర్థం. ఓకే. ఇప్పుడు నేను డిలీట్ రాస్తాను.
ఉమ్, ఓకే. సో ప్రీవియస్ గా ఇది వచ్చేసి ఇన్సర్ట్ ఉంది కాబట్టి ఇన్సర్ట్ టైప్ వచ్చింది కదా. ఉమ్, సో ఇప్పుడు నేను దీన్నే ఇంకోటిలా తీసుకుందాం, ఉమ్, డిలీట్. ఓకే, ఉమ్, డిలీట్ చేశాను. ఉమ్. ఓకే. సో ఇక్కడ టైప్ వచ్చేసి ఈవెంట్ టైప్ డిలీట్ తీసుకుంటాను. ఓకే. సో మనం ఎక్కడ రాస్తున్నాము ఈ సర్వీసెస్ అన్ని కూడా? సర్వీసెస్ లోపల ఉమ్, ఉమ్. యూజర్ ఇన్పుట్ టు S3 ఎక్కడది? ఇదేనా? మనం ఇంతకుముందు దీనికి ఏం రాయలేదు మనము, ఓఆర్ఎంకి ఏం రాయలేదు సర్వీసెస్. ఓ, డైరెక్ట్ గా ఓకే ఇన్సర్ట్ గెట్ చేసాం అవి కదా. చేశారు. రైట్, అది జస్ట్ టెస్ట్ చేసాం మనం. ఉమ్, ప్రదీప్ టెస్ట్ అని ఇట్లా ఇచ్చి ఇన్సర్ట్ చేసాం కదా. అవునవును. రైట్, సర్వీస్ క్రియేట్ చేయలేదు మనం. ప్రదీప్ టీవీ టేస్ట్ అనేటప్పటికి. ఓకే. సో సర్వీస్ ఒకటి క్రియేట్ చేద్దాం అయితే ఫస్ట్. ఓకే. రైట్, రీడ్ ట్రాన్స్ఫార్మ్ అప్డేట్. బట్ ఇది ఈటీఎల్ సర్వీస్ కదా. ఇవి ఈటీఎల్. ఓకే. సో ఈటీఎల్ బదులు నేను రిజిస్టర్ తీసుకుంటాం. రిజిస్టర్ చేసుకుంటే రీడ్ ట్రాన్స్ఫార్మ్ రైట్ అని వస్తుంది. సో దీన్ని మనము app.py లో. ఓకే, సూపర్. ఇంకా నేను ఆ కాన్సెప్ట్ చెప్పలేదు కదా, ఇంజిన్ కాన్సెప్ట్. ఓకే, ఇది ఉంది కదా. ఓకే, సూపర్. అట్టయితే ఇది ఇండివిజువల్ గానే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఫస్ట్ చేసింది ETL యా, సింగిల్ ఫైల్లో చేసింది, అంటే రూల్ లేకుండా మనం చేసింది. ఎస్. సో ఇదంతా కూడా ఒక ఫార్మాట్ లో ఉంది కదా. సో యా, ఇది ఇట్లా వదిలేద్దాం. ఇప్పుడు మనము ఆ, ఇక్కడ ఇక్కడ ఇంకో సర్వీస్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఏమంటే యూజర్ మేనేజ్మెంట్ సర్వీస్. ఓకే, యూజర్ మేనేజ్మెంట్ సర్వీస్ తీసుకుందాం. సో దీంట్లో మనము క్లాస్ యూజర్ మేనేజ్మెంట్. సో ప్రస్తుతానికి మనమైతే ఎటువంటి ఇది ఇది పాస్ చేయట్లే, లైక్ మనం ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్ రూల్ ఏమి పాస్ చేయడం. ఓకే, దీంట్లో. సో ఇక్కడ ఏంటంటే డెఫ్ ఇనిట్ పాస్. ఓకే, సో ఇక్కడ మనము ఒకటి రాద్దాం, డెఫ్ ఇన్సెట్. ఓకే, డెఫ్ ఇన్సెట్. సో ఇక్కడ ఈవెంట్ లోపలికి తీసుకెళ్దాం, పాస్. నెక్స్ట్ డెఫ్ అప్డేట్, సారీ ఇన్సెట్ తర్వాత డెఫ్ గెట్. సో ఈవెంట్ పాస్, సారీ ఈవెంట్ ని పాస్ చేద్దాం, పాస్. నెక్స్ట్ డెఫ్ డిలీట్ సెల్ఫ్ డాట్ ఈవెంట్. సో ఇవి మూడు పాస్. సో ఇక్కడ మనము ఓకే. సో ఇన్సర్ట్ డిలీట్ అప్డేట్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఓకే ఇట్లాగా చేద్దాంలే, ఇన్సర్ట్ గెట్ డిలీట్. ఓకే, ఇప్పుడు ఈ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ ఒకటి రాద్దాం మళ్ళీ, ఎల్ ఇఫ్ ఈవెంట్ నేమ్ ఈక్వల్ టు. సో ఏం తీసుకుంటున్నాం మనం ఇక్కడ? డిలీట్ కాదు, ఈవెంట్ నేమ్ కస్టమర్ ఈవెంట్. ఇఫ్ ఈవెంట్ నేమ్ ఈక్వల్ టు కస్టమర్ ఈవెంట్ అయితే దీంట్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు అనమాట. లైక్ ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ మేనేజ్మెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, యూజర్ ఓబీజే అని తీసుకుంటాను, ఓబీజే. ఓకే, సో యూజర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనకి ఈ ఈవెంట్ లోపల, ఓకే ఈ ఈవెంట్ లోపల మనకి, ఓకే ఇది ఈవెంట్ లోపల వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈవెంట్ టైప్ తీసుకుంటా నేను ఇక్కడ.
సో ఈవెంట్ టైప్ ఏంటి ఇక్కడ? సారీ, ఇది కాదు. ఈవెంట్ ఇది ఎక్కడుంది? బాడీ బాడీ లోపల లిస్ట్ ఈవెంట్ ఆఫ్. టైప్. రైట్. సో బాడీ లోపల ఈవెంట్ టైప్ ఉంది. ఓకే. సో ఈవెంట్ టైప్ ఇక్కడ నేను ఈవెంట్ అండర్స్కోర్ టైప్ తీసుకుంటా. ఓకే. సో ఇప్పుడు ఈవెంట్ టైప్ తీసుకొని ఇఫ్, ఓకే, ఈవెంట్ టైప్ ఈక్వల్ టు ఇన్సర్ట్ అంటే, సో ఏం చేస్తాను? యూజర్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్. ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ లోపలికి మనం డైరెక్ట్ గా ఈవెంట్ ఆబ్జెక్ట్ ని పంపించేస్తాం. ఓకే. సేమ్ అలాగే ఎల్ ఇఫ్ ఈవెంట్ టైప్ ఈక్వల్ టు డిలీట్. ఓకే. అని అంటే యూజర్ ఆబ్జెక్ట్ డాట్ డిలీట్, దాని లోపలికి ఈవెంట్ పంపించేస్తాం. ఓకే. సో ఫస్ట్ మనము ఇన్సర్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఈవెంట్ కదా, ఇన్సర్ట్ లోపలికి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి? వాలిడేషన్ రాయాలి దేనికి కస్టమర్ ఈ కోడ్కి. ఓకే. సో ఈ కోడ్కి వాలిడేషన్ రాద్దాం ఫస్ట్. సో ఇన్పుట్ వాలిడేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎక్కడ రాస్తాం ఇన్పుట్ వాలిడేషన్స్? వాలిడేషన్స్ అదేనా? యా. సో ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ ఇన్పుట్ వాలిడేషన్. ఓకే. నా ఒక డౌట్, ఇక్కడ మనం ఈవెంట్ అనేది మనకు లోకల్లో మనం మాన్యువల్ గా పెట్టుకున్నాం కదా, అవును. అదే రియల్ టైమ్ లో ఆ ఈవెంట్ అనేది మనకి ఎలా వస్తుందన్నా? ఇది ఓకే, నువ్వు ప్రతిసారి ఇదే అడుగుతున్నావు. రైట్. సరే, ఒకసారి చూడు. ఓకే, నీకు ఇది చూపిస్తాను. ఓకేనా? ప్రస్తుతానికి చూడు. ప్రస్తుతానికి ఈవెంట్స్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా పంపిస్తున్నామని థింక్ చేయి అంతే. ఓకే. సో ఇక్కడ మనకి ఈ ఈవెంట్ కి మనము కస్టమర్ చేశాను కదా, ఇది ఇక్కడ మనము యూజర్ మేనేజ్మెంట్ వాలిడేషన్ లో ఇక్కడ రాయాలి. సో మనకి ఆల్రెడీ హెడర్ సెక్షన్ మన దగ్గర ఉంది ఆల్రెడీ. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, రిఫరెన్స్ తీసుకుందాం ఫస్ట్ గా. నాకు మళ్ళీ వేరే కాల్ ఉంది. ఏదైనా హెడర్. యా. ఓకే. సో ఇక్కడ మనము డైరెక్ట్ గా ఇది, సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే యూజర్ ఇన్పుట్ అని తీసుకుందాం. యూజర్ ఇన్పుట్ హెడర్ సెక్షన్ నార్మల్ డైరెక్ట్ కామన్ గా ఉంది కాబట్టి, బట్ బాడీ సెక్షన్ మటుకు మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే బాడీ సెక్షన్ ఇస్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఈవెంట్ టైప్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు. సో మనము ఆల్రెడీ ఇక్కడ రాసాము, వెహికల్స్ రాసాము. ఎక్కడో రాసాం మనం. అదే చూస్తున్నా, S3కి లేదు, ఫైల్ నేమ్ బాడీ మాత్రమే ఉంది. వెహికల్స్ లేదులే, రాయలే. సరే, ఫ్రెష్ గా రాద్దాంలే, ఏముంది 2 నిమిషాల పని. సో క్లాస్ ఇది తీసుకున్న కస్టమర్ చేశాను. సో బాడీ లోపల, ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే క్లాస్ బాడీ, దీని లోపలికి బేస్ మోడల్ తీసుకున్నాం. సో బాడీ లోపల ఈవెంట్ టైప్ ఉంది అండ్ కస్టమర్ ఉంది. సో ఈవెంట్ టైప్ తీసుకుందాం, స్ట్రింగ్, నో ప్రాబ్లం. కస్టమర్స్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కదా, సో కస్టమర్ది LST లిస్ట్, దాని లోపల మనం డిక్షనరీ. యా ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేయాలి. ఒకటి ఏంది, కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. కస్టమర్ క్లాస్ కస్టమర్స్ తీసుకొని బేస్ మోడల్ వెహికల్ ఐడి, సో ఇంటీజర్, తర్వాత మేక్ వాట్ ఈస్ దట్, స్ట్రింగ్, తర్వాత మోడల్, తర్వాత ఇయర్, తర్వాత లైసెన్స్ ప్లేట్. ఇన్ని క్రియేట్ చేసామా? తర్వాత స్టేటస్,
ఇన్ని ఉన్నాయా మనకి డీబీలో? లేదు లేదు, యాక్చువల్ గా ఇది వేరు ఇక్కడ మనం 4 కాలం ఓ సారీ సారీ, ఇది కస్టమర్స్ కి డిఫరెంట్ తీసుకున్నాం. సారీ, కరెక్ట్. అదే కదా, ఏంటి ఏదో వెరైటీగా అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫార్మాట్, నేము, జీమెయిల్, ఫోన్ నెంబర్. ఓకే, సో ఇన్సర్ట్ కాబట్టి ఐడితో అవసరం లేదు. ఐడి ఎందుకంటే ఆటో ఇంక్రిమెంట్ కాబట్టి. మనం దాంట్లో టేబుల్లో యా, పెట్టేస్తాం. రైట్. సో సాయి, ఎందుకు ఇట్లా వస్తుంది? Yeah. తర్వాత జీమెయిల్, వన్ టూ త్రీ సంథింగ్. తర్వాత ఫోన్, ఫోన్. ఇది కూడా స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే, సో కస్టమర్స్ కాదు, కస్టమర్ కాకుండా యూజర్, యూజర్స్ అని తీసుకుందాం, మీనింగ్ఫుల్ గా ఉంటుంది. యూజర్స్. ఓకే, సో ఇక్కడ యూజర్స్ ఉంది కాబట్టి ఈవెంట్ టైప్ దగ్గర ఇక్కడ కూడా యూజర్స్ తీసుకోవాలి. యూజర్స్. సో ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేస్తున్నా. నేమ్, నేమ్, జీమెయిల్, జీమెయిల్, ఫోన్ నెంబర్. ఓకే, నేమ్, జీమెయిల్, ఫోన్ నెంబర్. సో ఇక్కడ మనము ఐడి ఇక్కడ తీసుకుందాం. ఐడి ఇంటీజర్ ఈక్వల్ టు నన్. సో ఇవి డిఫాల్ట్ గా నన్ను తీసుకున్నాం ఇవి కూడా. ఓకే, నేమ్ స్ట్రింగ్ లో పెట్టాలనా? ఓకే. సో ఇవన్నీ డిఫాల్ట్ నన్ను తీసుకుంటున్నాను, బట్ ఒకటి డిఫాల్ట్ నన్ను ఉంది అంటే ఐడి, ఫోన్ నెంబర్. ఓకే, డిఫాల్ట్ నన్ను పెట్టేద్దాం. ఓకేనా? సో డిఫాల్ట్ నన్ను పెడతాం. రైట్. ఇక్కడ లిస్ట్ లోపల సింపుల్ గా యూజర్స్ తీసుకుందాం. సో ఇది తెలుసుగా నీకు, ఇది ఈ ఫార్మాట్ ఎట్లా చేసినాం, ఈ అరేంజ్మెంట్. ఫస్ట్ ఆ ఈవెంట్ ని మనం సపరేట్ చేసుకుంటాము, ఎస్, హెడర్ బాడీని. ఆ హెడర్ సపరేట్ గా, మళ్ళీ బాడీ సపరేట్ గా, మళ్ళీ బాడీలో ఉండేది సపరేట్ గా పెట్టుకుంటా వస్తాం. రైట్. సో ఏం లేదు, దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తాం మనం. ఉమ్, అంటే బ్యాక్ నుంచి ఫస్ట్ కి వచ్చాం దీంట్లో. ఎస్, ఎస్. సో ఇక్కడ నుంచి హెడర్ కామన్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ కామన్ తీసుకున్నాడు. బాడీ, ఇది బాడీ. సో బాడీ లోపల ఈవెంట్ టైప్ యూజర్స్ ఉన్నాయి. సో ఈవెంట్ టైప్ STR. బట్ యూజర్స్ కి వచ్చే లోపలికి యూజర్స్ లో లిస్ట్ ఉంది. లిస్ట్ ఈ ఆఫ్ ఈ మళ్ళీ వాలిడేషన్ ఆబ్జెక్ట్స్. ఏమంటున్నా, ఈ మోడల్ ని పైడాంటిక్ బేస్ మోడల్. పైడాంటిక్, పైడాంటిక్ బేస్ మోడల్. ఓకే, రెడీగా ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం, దీనికి అవసరం లేదు. ఓకే, సో మన కోడ్ లోకి వెళ్దాం. ఇన్సర్ట్. సో ఈవెంట్ ఇక్కడికి వచ్చింది కదా. సో ఇక్కడ మనం పార్స్ చేయాలి, రైట్? సో అలా పార్స్ చేస్తున్నాం. ఇక్కడ తీసుకోలేదా? ఇది పార్స్ చేద్దాం. ఇన్సర్ట్ దగ్గర పార్స్. సో ప్రతి దగ్గర మనం పార్స్ తీసుకుందాం, ఎందుకంటే మూడిట్లో అదే వస్తుంది కాబట్టి. ఓకే, సో పార్స్, 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 పార్స్. ఇది పార్స్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ఈవెంట్. ఇన్పుట్ ఈవెంట్ వచ్చేసి ఇది. దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ ఈవెంట్. కావాలంటే నువ్వు ఇండివిజువల్ గా రాసుకోవచ్చు ఇట్లా, అంటే ఇన్సెట్ ఒకటి అలాగా. సెల్ఫ్ ఓకే, ఈవెంట్, ఈవెంట్ అనుకుందా, సెల్ఫ్ డాట్ డేటా అనుకుందాం. సెల్ఫ్ డాట్ డేటా ఇజ్ ఈక్వల్ టు నన్ తీసుకొని ఆ నన్లో ఈ డేటాని స్టోర్ చేసుకుందాం ఈవెంట్ బదులు. యాక్చువల్గా అసలు అవసరం లేదు ఇది. సింపుల్గా ఇది కూడా అవసరం లేదు.
సో ఎందుకంటే ఇండివిజువల్ ఆపరేషన్స్ కదా, ఇవి అవసరం జస్ట్ డేటా అని తీసుకొని సరిపోతుంది. ఇక్కడ ఎందుకు ఇది కూడా అవసరం లేదు, కన్స్ట్రక్టర్ తో పని లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ మనకి ఏం కావాలి, పార్స్ చేయాలి, పార్సర్ పంపించాలి. డేటా. సో ఇది యూజర్ ఇన్పుట్ పార్సల్. సో ఇక్కడ మోడల్, ఇక్కడ మోడల్, ఇక్కడ మోడల్. ఓకే, మోడల్ అది. యా సో రెడీ. సో ఇప్పుడు పార్స్ అయింది. సో ఇన్సర్ట్ కానీ వస్తే ఓకే. సో ఇది ఇన్సర్ట్ కదా, సో డేటాని ఇన్సర్ట్ చేయాలి మనం. ఓకే, సో డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే సో ఈ డేటాలో నుంచి మనం ఏం గెట్ చేసుకోవాలి, సో యూజర్ మోడల్ క్రియేట్ చేయాలి. సో మనకి ఏంది ఇక్కడ యూజర్ మోడల్, ఎక్స్ట్రాక్టర్ ఓఆర్ఎం లో మోడల్, ఈ మోడల్ కి క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్. సో ఇది తీసుకొని యూజర్ దీని లోపల ఓకే. సో దీని లోపల ఏమేమి ఉన్నాయి, జీమెయిల్ నేమ్ పంపించాలి. సో నేమ్ పంపించాలంటే డేటా డాట్ ఓకే, దేంట్లో ఉంది బాడీలో డాట్ యూజర్స్. ఓకే, సో ఐ థింక్ ఇది ఓకే, ఇది సింగిల్ కదా, సింగిల్ ఇన్పుట్ కింద తీసుకుందాం. ఈ జేసన్ ఏదైతే ఉందో కస్టమర్ జేసన్, ఇది లిస్ట్ కాదు, అంటే లిస్ట్ కూడా తీసుకోవచ్చు, అంటే యూజర్ అనేవాడు సింగిల్ ఇన్సర్ట్ చేస్తాను. అంటే యాక్చువల్ గా అయితే మనం యూజర్స్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అది లిస్ట్ లో వస్తది. మనం ఏంటంటే సింగిల్ ఇచ్చాం కాబట్టి సో మనం సింగిల్ తీసుకుందాం, ఎందుకంటే ఎప్పుడైనా యూజర్ సైన్ అప్ ఎలా చేశాడు, సింగిల్ యూజరే కదా, అలా కన్సిడర్ చేసుకుందాం. సో మనకి సింపుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మార్చాం కాబట్టి మోడల్ లో మార్చాలి కదా. ఈ మోడల్ లో కాదు, మోడల్ కాదు, ఇన్పుట్ వాలిడేషన్. పర్ఫెక్ట్ అంతే. సో ఇక్కడ లిస్ట్ బదులు యూజర్ తీసుకుంటే సరిపోతుంది అంతే, డైరెక్ట్. గుడ్ అబ్బా. అప్పుడు ఇది పైన ఎక్కడ ఓకే అర్థమైంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం యూజర్స్ డాట్ నేమ్, అలాగే దీంట్లో ఏమంటుంది, ఫోన్ నెంబర్ కావాలంటుంది. సో డేటా డాట్ బాడీ డాట్ యూజర్స్ డాట్ ఫోన్ నెంబర్ కదా, ఫోన్ నెంబర్. అలాగే ఇంకేంది, జీమెయిల్ జీమెయిల్ రైట్, డేటా డాట్ ఈ బాడీ డేటా డాట్ బాడీ డాట్ ఏమది జీమెయిల్, సారీ యూజర్స్ డాట్ జీమెయిల్. ఓకే, సో ఇప్పుడు యూజర్ ఆబ్జెక్ట్ రెడీగా ఉంది మనకి. ఓకే, సో ఈ యూజర్ ఆబ్జెక్ట్ ని ఎక్కడ పంపించాలి, రిపాజిటరీలో పంపిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి రిపాజిటరీ, అంటే ఈ మోడల్ ఉంటేనే మన డేటా లోపల పంపించగలుగుతామా? ఎస్, ఇక్కడ ఉంది చూడు. సో ఇప్పుడు యూజర్ రిపాజిటరీని కాల్ చేసుకొని యాడ్ లోపల యూజర్ మోడల్ పంపించేసామంటే అది దాని పని అది చూసుకుంటుంది. సో ఇప్పుడు యాప్లోకి వెళ్ళి, యాప్లో కాదు దీంట్లోకి వెళ్ళి ఆ యూజర్ రిపాజిటరీని తీసుకొని సింపుల్గా దీని లోపలికి ఏం పంపిస్తాను, ఈ యూజర్ని పంపించేస్తాను. సో యూజర్ ఓకే, యూజర్ ఇక్కడికి వస్తుంది. సారీ మళ్ళీ ఆ యూజర్ రిపాజిటరీ చెప్పరా, ఇక్కడ కాదు, కాల్ చేసేప్పుడు బెటర్ కదా. రెపో ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ రెపో డాట్ యాడ్. ఓకే, సో సింపుల్ ప్రదీప్, ఇక్కడ మనం జస్ట్ డేటాని యూజర్ ఇన్పుట్ నుంచి తీసుకున్నాం. ఆ డేటాలో యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి ఒక మోడల్ క్రియేట్ చేసాం, యూజర్ మోడల్ క్రియేట్ చేసాం. సో ఇది యూజర్ మోడల్ డేటా, కంటెంట్ డేటా. సో ఈ యూజర్ మోడల్ తీసుకెళ్లి రిపాజిటరీలో యాడ్ ఉంది కదా దానికి పంపించాం. అది ఏం చేస్తుంది, ఈ యూజర్ ఆబ్జెక్ట్ ని తీసుకెళ్లి డేటాబేస్ లో నెడుతుంది, డేటాబేస్ లోకి యాడ్ చేసి కమిట్ కొట్టేస్తుంది. ఇది మ్యాప్ చేయాలి కదా,
అది మనం మ్యాప్ చేయాల్సి మ్యాప్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ మ్యాపింగ్ రాయాలంటే సింపుల్ గా ఇక్కడ రాసేసుకుంటాం మనం. ఓకే, లేదంటే అక్కడ డెఫ్ ఫంక్షన్ లోనే ఎస్. ప్రతి దాంట్లోనే మ్యాపర్స్ అని పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఈ యాప్ డాట్ పివై ఫైల్ లో మ్యాపర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఉమ్. అంతే. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. నీకు మ్యాపర్ గురించి బాగా అర్థమైంది. అంతే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సో కొత్త క్రియేట్ చేద్దాం లాంబ్డాలో. ఓకే. సో యూజర్ ఇన్సర్ట్, అంతేగా, యూజర్ ఇన్సర్ట్ తీసుకుందాం. ఆ, ఉమ్. ఫ్రమ్ టెంప్లేట్ నుంచి బ్యాచ్ 1 తెలుగు. సో ఈవెంట్స్ తెలుసు. హెలో వరల్డ్ ఫంక్షన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ప్రెసెంట్. సో ఇన్పుట్ ఫైల్. సో బ్యాచ్ 1 తెలుగులోనే ఈవెంట్స్ ఈవెంట్ లోపల డిలీట్. డిలీట్ కాదు, కస్టమర్స్ ఇన్సర్ట్ లేదు, చేసిన. డిలీట్ అని క్రియేట్ చేసాం కదా. కస్టమర్ ఇన్సర్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇన్సర్ట్ చేసిన. ఓకే, దీని ఎన్బోల్ చేద్దాం. ఓకే, ఇదేనా వెస్ట్ 2 నేనా మనం తీసుకుంటుంది? వర్జిన్ వర్జిన్ వెస్ట్ అట్టనా లోకల్లోనే కదా అన్న అది వచ్చేసేది. యా. అప్లై. ఓకే. సో అది ఒరిజిన్ కాదని తెలుసుకోవాలంటే మనకి టెంప్లెట్ ఎంఎల్ ఫైల్లో తెలిసిపోద్ది. మనం లేయర్స్ ఎక్కడ ఇచ్చాం? యూఎస్ వెస్ట్ 2లో ఇచ్చాం. సో యూఎస్ వెస్ట్ 2లో ఉంది కాబట్టి ఖచ్చితంగా యూఎస్ వెస్ట్ 2నే తీసుకోవాలి మనం. ఇక్కడ యుఎస్ వెస్ట్ 2, యుఎస్ వెస్ట్ 2, ఇది. ఓకే. సో ఇంకోటి ఎడిట్ కన్ఫిగరేషన్, దీన్ని స్టోర్ చేసుకుందాం ఫ్యూచర్ పర్పస్ కోసం. ఓకే, రెడీగా ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కస్టమర్స్ ఒక యూజర్ అనే పర్సన్, ఓకే, లాగిన్ అవుతున్నాడు. జస్ట్ ఇమాజిన్ లైక్ లాగిన్. ఓకే, లాగిన్ అయినప్పుడు ఆ డీటెయిల్స్ ని పాస్ చేస్తున్నాడు. ఓకేనా? ఓకే, అర్థమైందా కదా? అర్థమైంది. యూజర్ ఓకే. యూజర్ లాగిన్ చేస్తున్నా. యూజర్ లాగిన్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ తో సైన్ అప్ అవుతున్నాడు. యూజర్ సైన్ అప్ అవుతున్నాడు. ఓకే. సో ఈవెంట్ టైప్ ఎలా డిసైడ్ చేస్తారన్నా? సో ఇక్కడ డిసైడ్ ఉంది కదా. సో ఇది ఇక్కడ ఇచ్చాం కదా, ఈవెంట్ నేమ్ కస్టమర్ ఈవెంట్. సో కస్టమర్ ఈవెంట్ చేసినప్పుడు యూజర్ లో ఈవెంట్ టైప్ ఉంది కదా, యూజర్ లో ఇక్కడ అది ఓపెన్ చేయరునా? ఈవెంట్ టైప్ ఇన్సెట్ ఇది నా అండర్స్టాండింగ్ చెప్తున్నా. మీరే ఫస్ట్ యూజర్ ఉంది కదా బాడీలో, అది ఫర్ ఎగ్జాంపుల్ నేనే డేటా ఇచ్చినప్పుడు నా పేరు, జీమెయిల్, ఫోన్ నంబర్ ఇస్తున్నా ఇన్పుట్ గా. ఎస్. ఓకే, అది అర్థమైంది. ఈవెంట్ టైప్ ఇన్సెట్ ఉంది కదా, అది సైన్ అప్ దగ్గర క్లిక్ చేస్తుంది. సో సైన్ అప్ దగ్గర క్లిక్ చేసినప్పుడు అక్కడ డిఫాల్ట్ గా ఇన్సెట్ అని పెట్టుకుంటాం. ఓకే, బ్యాక్ ఎండ్ లో అది ఇన్సెక్ట్ అవుతుంది. ఈవెంట్ టైప్ బ్యాక్ ఎండ్ లో సైన్ అప్ ఫామ్ దగ్గర నువ్వు క్లిక్ చేస్తే అది ఇన్సెట్ అని చెప్పేసి నీకు ఇన్సెట్ లాగా వెళ్తుంది. ఈవెంట్ టైప్ ఇన్సెట్ అని ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సెట్ చేసుకుంటాం మనం ఈవెంట్ టైప్ ఇన్సెట్. ఇప్పుడు డిలీట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు ఈవెంట్ టైప్ డిలీట్ అని పంపిస్తాం మనం. ఓకే, ఈ పైన ఈవెంట్ టైప్ ఈవెంట్ నేమ్ కస్టమర్ అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది కూడా మనమే డిసైడ్ చేస్తాం. అంటే ఈ సర్వీస్ ని యాక్సెస్ చేయాలంటే ఇవన్నీ కూడా స్టాటిక్ గా ఉంటాయి, ఇది మారుతుంది. ఓకే, ఇవన్నీ స్టాటిక్ ప్రీ డిఫైన్ గా మనం డిసైడ్ చేసేస్తాం. ఎస్, ప్రీ డిఫైన్ గా డిసైడ్ చేస్తాం. జస్ట్ యూజర్ అనేవాడు ఆ డీటెయిల్స్ యాడ్ చేస్తాడు అంతే. సో యాడ్ చేసినప్పుడు మన రిక్వెస్ట్ పంపించేస్తాడు అలాంగ్ విత్ డీటెయిల్స్. ఓకే. సో ఇప్పుడు అలాంగ్ విత్ డీటెయిల్స్ వచ్చినప్పుడు మనం కోడ్ ఎలా చేస్తుంది? ఫస్ట్ ఈవెంట్ నేమ్ ఏంటి చూసుకుంటది. సో ఇప్పుడు ఈవెంట్ నేమ్ కస్టమర్ ఈవెంట్ అంటే కస్టమర్ ఈవెంట్ లోపలికి వెళ్తుంది. తర్వాత ఈవెంట్ టైప్ ఏందో చెక్ చేసుకుంటది. సో ఈవెంట్ టైప్ ని బేస్ చేసుకొని ఆ సర్వీస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఈవెంట్ టైప్ వచ్చేసి మనకి ఇవి అన్ని చెక్ చేసుకున్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కస్టమర్ ఈవెంట్ లో మళ్ళీ మనం ఏం చేసాము? ఈవెంట్ నేమ్ నుంచి ఈవెంట్ బాడీ చూసుకొని మళ్ళీ అక్కడ ఇన్సర్ట్ డిలీట్ అని చెక్ చేస్తున్నాం. ఇన్సర్ట్ అయితే యూజర్ ఆబ్జెక్ట్ డాట్ ఇన్సర్ట్ అంటున్నాం, డిలీట్ అయితే యూజర్ ఆబ్జెక్ట్ డాట్ డిలీట్ కొడుతున్నాం. ఓకే. సో ఇప్పుడు కస్టమర్ డీటెయిల్స్ సాయిరామ్ అన్ని సాయిరామ్ అని ఉన్నాయా? సాయి @ ఓకే, ఓకే, డిలీట్ అవసరం లేదు, మొత్తం 3 ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను థింక్ లైక్ ఏ యూజర్. ఓకే, ఒక యూజర్ అనేవాడు సైన్ అప్ ఫామ్ మీద ఫిల్ చేశాడు. ఓకే, ప్రదీప్. ఓకే, ఫిల్ చేశాడు. సో సెండ్ కొట్టాడు. ఇన్సెట్ యా,
ఇన్సర్ట్ అని చెప్పేసి సెండ్ కొట్టు. ఓకే, డాకర్ రన్ చేయట్లేదు. ఇది ఏంది టైం? ఓకే, 22 అంటే 10 కదా, సడన్ గా కన్ఫ్యూజ్ అయ్యా. ఒక నిమిషం. ఓకే, రన్ కొడదాం. ఓకే, రన్ కొట్టేస్తున్నా. అంటే నువ్వు సైన్ అప్ అయ్యావు. ఇప్పుడు జస్ట్ సైన్ అప్ అంటే చెప్పు. డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ అప్ కొట్టావు. ఉమ్. జస్ట్ ఇమాజిన్ లైక్ దట్. యూజర్ రిపోజిటరీ అదేదో మిస్సింగ్ వచ్చింది. యా, ఏమొచ్చింది? యూజర్ రిపాజిటరీ. ఓకే, రైట్, వెళ్దాం. సో ఇన్సర్ట్ కదా, ఇన్సర్ట్ లోపల ఇది యూజర్ రిపాజిటరీ దగ్గర ఓకే సెషన్ పంపించమంటుంది. సో మనము ఓకే, సో ప్రీవియస్గా టెస్ట్ చేసేటప్పుడు సెషన్ ఒకటి క్రియేట్ చేసాం కదా, సెషన్ ఫ్యాక్టరీ అనేసి. ఉమ్. ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ లోపల పంపించాము. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకున్నాం, క్రియేట్ చేయకుండా సరిపోతుంది. ఇది అవసరం లేదు ఇప్పుడు. సెషన్ అంటే అనేది మ్యాండేటరీ అనా అసలు ఏం కాన్సెప్ట్? యా యా సెషన్ ఫ్యాక్టరీ అంటే ఇది కనెక్షన్, ఈ కనెక్షన్ డేటాబేస్ కనెక్షన్. కనెక్షన్ కావాలి కదా, మరి ఈ డేటాబేస్ కనెక్షన్ లేకుండా ఎలా చేస్తాం? ఓకే, సైన్ అప్ అవుతున్నాం మళ్ళీ మనం. స్టేటస్ కోడ్ 200 వచ్చింది, సక్సెస్ వచ్చిందా ప్రదీప్? డేటా వచ్చింది. ఓకే, ఇప్పుడు డిలీట్ చేద్దాం. ఇప్పుడు డిలీట్ మీద క్లిక్ అన్నా చేసాం. ఇప్పుడు ఒక్కసారి ఫ్రమ్ ఇన్పుట్ నుంచి ఒక్కసారి ఫ్లో చెప్పరనా? ఫ్రమ్ ఇన్పుట్ నుంచి ఈవెంట్ నుంచి ఇప్పుడు అంటే ఒక ఓకే, ఫ్లో ఇది జస్ట్ థింక్ లైక్ సైన్ అప్ ఫామ్. ఓకే, ఒక సైన్ అప్ ఫామ్ ఇచ్చారు నీకు. ఓకే, సైన్ అప్ ఫామ్ లో నువ్వు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటంటే నీ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా జనరేట్ చేస్తాడు, రిక్వెస్ట్ ఇలా జనరేట్ చేసి రిక్వెస్ట్ పంపిస్తాడు. ఓకే, మన ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు యాప్ డాట్ పివైలోకి ఇక్కడికి వచ్చింది ల్యాండా, ఇది కాబట్టి మెయిన్ ల్యాండా. ఇక్కడ ఈవెంట్ నేమ్ గెట్ చేసుకుంటది, గెట్ చేసుకొని చెక్ చేసుకుంటది ఈవెంట్ నేమ్ ఇదా 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 అనేసి. కస్టమర్ ఈవెంట్కి వచ్చేసింది. కస్టమర్ ఈవెంట్ దగ్గర మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినప్పుడు యూజర్ మేనేజ్మెంట్ సర్వీస్ క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్. తర్వాత ఈవెంట్ టైప్ సెలెక్ట్ చేస్తున్నాం, అది ఇన్సెట్టా డిలీటా అనేసి. సో ఇప్పుడు ఇది ఇన్సెట్ అనుకో, ఇన్సెట్ రిలేటెడ్ సంబంధించిన లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది డిలీట్ అనుకో, డిలీట్ కి సంబంధించిన లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా? ఓకే ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్సెట్ అయింది, ఇప్పుడు డిలీట్ చూద్దాం. సో డిలీట్ కి మన దగ్గర డిలీట్ ఉంది కదా, అయితే డిలీట్ కి కావాల్సింది ఏంటంటే సో మన కస్టమర్ చేస్తుంది తీసుకుందాం.
సో డిలీట్ ఎలా ఉంటుందంటే యూజర్ వచ్చిన తర్వాత కదా సెలెక్ట్ సెలెక్ట్ చేస్తాడు డిలీట్ అనే బటన్. ఉమ్, అర్థమైందా? ఉమ్, సో డిలీట్ సెలెక్ట్ చేసేటప్పుడు డిలీట్ లో ఐడి కార్డ్ ఉంటుంది. ఎస్ ఎస్. అవును కదా? అవునవును. అందుకే ఎందుకంటే ఫస్ట్ మనము గెట్ డీటెయిల్స్ కొట్టినప్పుడు ఆ డేటా మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఉమ్, డిస్ప్లే చేసినప్పుడు మనం ఈ పర్సన్ ని డిలీట్ చేయాలంటే క్లిక్ చేస్తాం. ఉమ్, క్లిక్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ ఐడి ఐడి పిక్ చేసుకుంటుంది అది. ఉమ్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఐడి వచ్చేసి 4 అనుకుందాం. ఓకే, ఉమ్, 4 ని డిలీట్ చేయాలి ఇది. అర్థమవుతుందా? జస్ట్ అట్లా ఇమాజిన్ చేసుకుంటాను, అంటే ఆ, ఫ్రంట్ ఎండ్ నుంచి అలా వస్తుంది అనేసి. ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చింది ఇట్లా ఉమ్, డేటా డేటాతో. ఓకే, సో ఇప్పుడు ఇది యాప్ లోకి వెళ్తుంది, లైక్ సేమ్ డిలీట్ లోకి వెళ్తుంది. అంటే ఉమ్, ఇక్కడ మనము డిలీట్ చేసానులో డిలీట్ పెట్టుకున్నాం కాబట్టి ఈవెంట్ టైప్, సో డిలీట్ లోకి వెళ్తుంది. ఇప్పుడు డిలీట్ లోపల మనము డేటా ఉంది కదా, సో ఈ డేటాలో మనకి యూజర్ ఇన్పుట్. సో యూజర్ ఇన్పుట్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఐడి కూడా ఉంది కదా, ఐడి బై డిఫాల్ట్ నన్ను ఉంది. ఓకే, ఉమ్, సో ఇప్పుడు ఐడి కూడా వచ్చేసినట్టు మనకి. ఉమ్, ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే యూజర్ సారీ యూజర్ తీసుకున్నాం. ఓకే, నేమ్ యాక్చువల్గా ఐడి ఐడి పెట్టాలి కదా ఇప్పుడు. ఐడి పెడదాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు డేటా డేటా డాట్ బాడీ డాట్ యూజర్స్ డాట్ ఐడి. ఓకే, సో రిమైనింగ్ నన్ను పెట్టుకున్నామా, మ్యాండేటరీ పెట్టాము ఇవన్నీ. ఓకే, సో మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సింది ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏముంది? సో ఇవన్నీ నేము ఇవి యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటా. ఓకే, సో ఇది ఇప్పుడు యూజర్ ఆబ్జెక్ట్. ఓకే, నా సేమ్ నేను రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేసుకొని, ఓకే దీని లోపల డిలీట్ తీసుకుంటా. ఉందా డిలీట్? లేదు. లెట్స్ క్రియేట్ ద డిలీట్. డెఫ్ డిలీట్ యూజర్ కోలన్ యూజర్ తీసుకొని దాని లోపల సెషన్ సారీ సెల్ఫ్ డాట్ సెషన్ డాట్ డిలీట్. సింపుల్గా ఆ యూజర్ని పాస్ చేస్తే సరిపోతుంది, అంతే. నెక్స్ట్ సేమ్ సెషన్ డాట్ కమిట్. ఓకే, సో మనకి రిటర్న్ ఏం అవసరం లేదు, డిలీట్ చేసేస్తుంది, రిటర్న్ ఏం రాదు. ఓకే, సో ఇక్కడ మనం డిలీట్ అనేది రాసుకుంటాం, యూజర్ ఆబ్జెక్ట్ పంపించాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు ఈ యూజర్ని అంటే డిస్ప్లే అయిన తర్వాత డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. డిలీట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఇది ఒక రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో నీకు ఇది కనిపించదు, బ్యాక్గ్రౌండ్ లో జనరేట్ చేస్తాడు ఇట్లాగా ఈ ఐడితో. ఓకే, ఇప్పుడు నేను ఎడిట్ కార్డ్ ఇంకోటి తీసుకుందాం, యూజర్ డిలీట్. ఓకే, సో సేమ్ ఫ్రమ్ టెంప్లెట్. అర్థమవుతుందా అనుకుంటా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే నీకు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. ప్రాసెస్ ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ అనేది. ఫ్రంట్ ఎండ్ కానీ టచ్ చేస్తే ఇంకా అర్థమవుతుంది, అది తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఏ టైం లాగేస్తా ఉంది. ఓకే, స్టోర్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ రన్ ద డిలీట్. సో ఇప్పుడు ఆల్రెడీ చూసుకున్నట్లయితే మన దాంట్లో ప్రదీప్ ఉంది, ఐడి 4. సో ఇక్కడ వేర్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడు ఎస్క్యూఎల్ క్వరీస్ లో. వన్ వాలిడేషన్ ఎర్రర్ యూజర్ ఫీల్డ్ రిక్వైర్డ్. ఏం మిస్ చేసాం మనం? అక్కడ మీరు నేనేమనుకుంటానంటే మన మోడల్ ఉంది కదనా, మోడల్లో కస్టమర్ కాదు యూజర్స్ కదా. ఎస్, యూజర్స్. ఇక్కడ యూజర్ కదా యూజర్స్. తీసుకున్నాం, ఇది మార్చలేం మనం.
రైట్, మళ్ళీ రన్ చేద్దాం. సో ఎప్పుడైతే వాడు డిలీట్ మరి మీద క్లిక్ చేస్తాడో బ్యాక్గ్రౌండ్ లో ఈ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. ఉమ్. సో ఈ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళినప్పుడు ఇది దీన్ని బేస్ చేసుకొని అది డిలీట్ చేసేస్తుంది అకౌంట్ లో నుంచి. అగైన్ మళ్ళీ ఈజ్ నాట్ పర్సిస్టెడ్, ఎర్రర్ టైప్ ఇన్వాలిడ్ రిక్వెస్ట్. ఏమొస్తుంది? యూజర్ ఆబ్జెక్ట్ డాట్ డిలీట్ ఈవెంట్ సెషన్ డాట్ డిలీట్ సెషన్ డిలీట్ ఇన్వాలిడ్ రిక్వెస్ట్ ఎర్రర్ అంట. ఇక్కడ అయిందా చూద్దాం. రావలేదు. ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం. యూజర్ రిపోజిటరీ డిలీట్ లోకి వెళ్ళాం, డిలీట్, రేపో క్రియేట్ చేసాం, యూజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, బాడీ యూజర్స్ ఐడి, తర్వాత యూజర్స్ ఫోన్ నెంబరు మెయిల్ అని క్రియేట్ చేసాము. డిలీట్ లోకి వెళ్ళాం, సెషన్ డిలీట్, కమిట్ కొట్టాం. సో వాట్ ఈస్ ద రాంగ్? వాట్ ఈస్ ద రాంగ్? ఇక్కడ ఏమొచ్చింది? డిలీట్ instance user is not persisted, error type invalid request error, stack trace, user object dot delete, user object dot delete, report dot delete, self dot session dot delete, session dot py, uh, session delete. ఓకే, ఒకసారి మనం చాట్ జీపీటీని అడుగుదాం దీన్ని. Object is not matched from the database. ID, name, Gmail, phone number. This one. Okay, ID, name, లేదా Gmail, phone number. నాదైతే ఫస్ట్ లో పెట్టండి, లేకపోతే ఏది? ఐడి కింద పెట్టున్నారు కదా. అలా తీసుకోదు, అలా తీసుకోదు. అట్లా మనం ఎలా పెడితే అలా తీసుకోదు అది. ఇది కరెక్ట్ గానే ఉంది, నో నో ప్రాబ్లం. డిలీట్ దగ్గరే ఏం చెప్తుంది ఇది? డిలీట్ డిలీట్ ఇట్లా అండి. నేను ఇది యూజర్ ఐడి, ఓకే, జస్ట్ ఐడి పాస్ చేయాలి మనం. యా, ఐడి పాస్ చేసి పాస్ ఓన్లీ ద యూజర్ ఐడి ఇన్స్టెడ్ ఆఫ్ ఏ యూజర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏమిచ్చాడు? యూజర్ డాట్ ఫిల్టర్ బై డాట్ డిలీట్. ఓకే, ఇది యూజ్ చేద్దాం, ఇది బాగుంది. సో వాడు ఏం చెప్తున్నాడంటే ఓన్లీ ఐడి పాస్ చేయమంటున్నాడు. సో ఐడి పాస్ చేద్దాం, లేకపోతే ఓన్లీ ఒకసారి ట్రై చేద్దాం. అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకోటి ట్రై చేసేద్దాం. ఐడి అనుకుంటున్నాను నేను కూడా. ఈజ్ నాట్ మ్యాప్డ్. delete session delete user data id. Okay, let's try like this. So user dot ఇక్కడ అండర్ స్కోర్ ఉందనా? అలాగా id.
యా ఇది ట్రై చేద్దాం. అయినట్టుంది. యా సో ఇక్కడ చూడు, డిలీట్ ఫ్రమ్ యూజర్ వేర్ యూజర్ ఐడి. ఓకే, సేమ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం సార్, అలా ఎగ్జిక్యూట్ అయింది. రైట్, సమ్ అప్డేట్ జరుగు, యా పోయిందా. ఓకే. రైట్, సో సేమ్ అలాగే అప్డేట్ కూడా రాసుకోవచ్చు. అప్డేట్ నువ్వు రాస్తావా? నేను రాస్తాను. ఓకే, సేమ్ ఇది ఇక్కడ ఒకసారి గిట్లో పుష్ చేసిందా నేను చూసి అన్ని చేస్తాయి. ఇప్పుడు దీనికి ఫైల్స్ కావాల్సింది యూజర్ మోడల్ ఒకటి, ఏపీ యాప్ డాట్ ఫైల్లో మనం రాస్తాము. ఇది separate గా ఇన్పుట్ వ్యాలిడేషన్, యూజర్ రిపాజిటరీ. ఎస్, సో గిట్ పుష్ చేస్తున్నా. వెయిట్, చాలా కమిట్ కొట్టాలి. ఓకే, ఏం లేవు. గిట్ పుష్. సో నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ ఇంకోటి అప్డేట్ తీసుకొని ఇంకొక ఫంక్షన్ రాసి అప్డేట్ అని పెట్టి వేర్ Yes. ఐడి ఈక్వల్ టు 2 అయితే 3 అయితే యూ కెన్ సంథింగ్. యూజ్, యూ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ. సో ఇక్కడ సేమ్ సెషన్ లో కూడా అప్డేట్ ఉంటుంది మళ్ళీ. ఐ థింక్ సెల్ఫ్ డాట్ సెషన్ డాట్ అప్డేట్ ఉందా, అప్డేట్ బల్క్ అప్డేట్ మ్యాపింగ్ ఉండాలబ్బా, పుట్ట ఉంటుందేమో. ఫ్లష్ గెట్, ఓకే దీంట్లో లేదు, చూద్దాం ఒక్క నిమిషం. మర్చిపోయాను, సేమ్ యాడే యూజ్ చేసేస్తాం అప్డేట్ కూడా. అది ఆల్రెడీ ఉంది అనుకో. వెయిట్, హౌ టు అప్డేట్, అప్డేట్ డిఫరెంట్ ఉంటుంది, యాడే ఉంటుంది అనుకుంటా ఐ థింక్. సెషన్ డాట్ కొరీ డాట్ ఫిల్టర్. ఓకే, ఒక కండిషన్ రాయాలట్టయితే ఇక్కడ మనం. అదే ఎక్కడ అప్డేట్ అవ్వాలి అని పెడితే ఇంకా మనకి అప్డేట్ అవుతుంది. ఇది రైట్, ఇది రాయాలి. యా, ఇది అప్డేట్ కి సేమ్. నువ్వేం చేయాల్సిన అవసరం, ఇదిగో ఈ కోడ్ తీసుకెళ్ళి ఇక్కడ ఒకటి రాసుకో, డెఫ్ అప్డేట్ అని రాసి. ఓకే, సింపుల్. దీని లోపల యూజర్ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ యూజర్ అంతా క్రియేట్ చేసి ఆ యూజర్ని ఇక్కడ పంపించేసి ఇంక్లూడింగ్ ఐడితో పంపించాలంతా. తీసుకెళ్ళి దీని లోపల మొత్తం తీసుకెళ్ళి, ఓకే ఇది యూజర్ ఐడి న్యూ డేటా. సో అవసరం లేదు, ఇది మొత్తం ఇటు పంపి. అప్డేట్ యూజర్ ఐడి అప్డేట్. సో దీనికి ఎలా జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ గెట్ చేసుకోవాలి నువ్వు. ఓకే, ఎగ్జిస్టింగ్ ని. తర్వాత ఇక్కడ చూడు, యూజర్ కీ వాల్యూ సెట్. సో ఈ కీ వాల్యూ ఎక్కడి నుంచి వస్తాయి, న్యూ డేటా ఐటమ్ నుంచి. సో సింపుల్, ఓకే చెప్తాను, నాకు అర్థమైంది. సో దీన్ని ఇట్లా తీసుకొని పేస్ట్ చేసేసి, సో ఇక్కడ యూజర్ ఐడి ఉంది కదా, సో ఈ యూజర్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు, యూజర్ డాట్ ఐడి. ఓకే, సో డేటా వచ్చింది అనుకో. ఓకే, సో ఆల్రెడీ ఉంది అని ఎర్రర్ రైజ్ చేస్తుంది నీకు ఇది. ఓకే, యూజర్ విత్ ఐడి నాట్ ఫౌండ్ అంటే లేదు. ఓకే. అంటే అప్డేట్ అంటే ఏంది, ఉంటేనే కదా అప్డేట్ చేస్తాం మనం. అవునవును, మనం ఏదో ఒక వేర్ కండిషన్ తోనే కదా అప్డేట్ చేయగలుగుతాము. సో ఇప్పుడు లేదు అంటే ఎర్రర్ త్రో చేస్తాం. ఉంది అనుకో, అప్పుడు కిందకి వచ్చి ఇక్కడ న్యూ డేటా ఈజ్ నథింగ్ బట్ దిస్ డేటా యూజర్ ఐటమ్. యూజర్ ఓకే, యూజర్ ఓకే. యూజర్ ఐటమ్. బట్ ఇక్కడ ఏంటంటే వెయిట్ ఇక్కడ న్యూ డేటా తీసుకో. ఓకే, ఇక్కడ న్యూ డేటా డాట్ ఐడి ఇక్కడ సరిపోతుంది అంతే. అంతే, ఒకసారి చేసి చూపిస్తాను, మళ్ళీ నువ్వు ఇది ప్రాక్టీస్ చేసుకో. సో ఇప్పుడు నేను మళ్ళీ సింపుల్ గా ఒకటి క్రియేట్ చేస్తాను. డిలీట్ అప్డేట్.
తీసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగ ఉంచుతా. సో ఐడి నేమ్ జీమెయిల్. సో అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ కాబట్టి సో ఇక్కడ నేను త్రీ తీసుకుంటా. ఐడి నెంబర్ 3లో 3 ఐడి పెట్టేసి మెయిల్ మార్చండి అంతలేదు. మెయిల్ ఒకటే మారుస్తా. ఓకే. సో సాయిరామ్ అట్లా కొంచెం సాయిరామ్. మెయిల్ ఐడి నీది పెడతాను. ఓకే. మెయిల్ ఐడి రిమైనింగ్ ఓకే. సాయిరామ్ నాది ఉంటుంది. మెయిల్ ఐడి నీది. ఫోన్ నెంబర్ ఇది పెడదాం. ఓకేనా. సో ఫోన్ నెంబర్ కూడా ఇదే తీసేసుకుందాం. ఓకే. రైట్. ఓకే. ఇది ఇప్పుడు అప్డేట్ కదా. అప్డేట్. ఓకే. యాప్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఒకటి రాద్దాం. అప్డేట్. ఓకే. సో ఇక్కడ అప్డేట్ రాద్దాం. సో ప్రస్తుతానికి ఇది లేదు కాబట్టి దీంట్లోకి వెళ్ళి ఒకటి కొత్తది క్రియేట్ చేద్దాం. డెఫ్ అప్డేట్ సెల్ఫ్ డాట్ ఈవెంట్. సో యాజ్ ఇట్ ఈస్గా పైన ఉన్నాయన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. ఓకే. నా ఇక్కడ అప్డేట్ రాద్దాం. అప్డేట్. ఓకే. అంతే. సో ఈ అప్డేట్ లోపలికి వెళ్ళామంటే ఇక్కడ న్యూ డేటా వస్తుంది. ఫస్ట్ గెట్ చేసుకుంటుంది. ఉంది అంటే అప్పుడు కిందకి వెళ్ళి అప్డేట్ చేస్తుంది. లేదు అంటే సింపుల్గా ఆ ఎగ్జిస్టింగ్ రికార్డ్ లేదని ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒకటి ఎడిట్ కాన్ఫిగరేషన్కి కొత్త ల్యాండా తీసుకుందాం. యూజర్ అప్డేట్ SAMCL బ్యాచ్ 1 టెంప్లెట్ ఫైల్ ఇన్పుట్. ఓకే. సో ఇట్లా మనకి క్రెడ్ ఆపరేషన్స్ జరుగుతాయి బ్యాక్గ్రౌండ్ లో. ఈవెంట్స్ లోపల అప్డేట్ చేసావా, ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేసాము, డిలీట్ చేసాము. ఓకే. అప్లై, సేవ్ ఇట్, అప్లై. ఓకే. నౌ రన్ దిస్. సో మీకు ఓకే ఒక గెట్ ఒకటి ఉంది. గెట్ కాడ తాస్తే సరిపోతుంది గెట్ డేటా అనేసి. సో గెట్ డేటా క్లియర్ చేసినప్పుడు డేటా అనేది రెస్పాన్స్ కింద వస్తుంది మనకి. ఓకే. అది అప్డేట్ గెట్ రెండు ట్రై చేయి ఎలా ప్లాన్ చేయొచ్చు అని. ఓకే. యూజర్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఐటమ్స్. యూజర్ ఆబ్జెక్ట్ న్యూ. ఓకే. న్యూ డాట్ ఐటమ్స్. ఓకే. సో దీనికి వాడు ఏదైనా మాడిఫికేషన్ చేసాడా. ఐటమ్స్ అని వచ్చింది కదా. యా ఇది న్యూ డేటా ఇట్లా వచ్చింది. సో వాడు ఏం చేశాడు, అప్డేట్ యూజర్ అని పంపించి యూజర్ ఐడి న్యూ డేటా వచ్చేసి న్యూ డేటా పంపించాడు. ఓకే. సో ఇది డిక్షనరీలోకి మార్చాడు. సో మనకేంటంటే ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. దీన్ని మనం డాట్ డిక్ట్ ఆఫ్ ఓకే హౌ టు కన్వర్ట్ మోడల్ టు డిక్ట్. యా ఇది. సో ఇది తీసుకోమంటున్నాడు. ఆర్ఎల్స్ ఓకే రైట్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది తీసుకున్నాను సింపుల్గా. ఓకే. లెట్ మీ రన్ దిస్ కోడ్ అగైన్. యప్ అప్డేట్ అయింది. సాయిరామ్ సాయిరామ్ అని రాలేదు కదా. థర్డ్ ఓకే రాలేదు. ఏం తీసుకుంది, ఐడి 3 తీసుకుంది, పారామ్ 1. ఓ వెయిట్, అప్డేట్ రిపోజిటరీ అప్డేట్ సెషన్ డాట్ కమిట్ కొట్టాడు, తర్వాత రిటర్న్ చేశాడు. యాప్లోకి వెళ్దాం, డిలీట్. ఓకే అప్డేట్
ఇక్కడ మనము అప్డేట్ తీసుకున్నాం, రైట్. అప్డేట్ తీసుకున్నాం, ఐడికి వెళ్ళింది. కొరీ అయితే జనరేట్ అయిందా, సెలెక్ట్ కొరీ స్టార్ట్ అయింది, వేర్ కొరీ, బట్ అప్డేట్ కొరీ సెలెక్ట్ ఐడి. ఓకే, ఐడికి వెళ్ళింది, యాప్లోకి వచ్చింది. అంటే ఇది మనం ఎక్కడ ఏది అప్డేట్ చేయలేదు ఇవ్వలేదో కరెక్ట్గా నాకు తెలిసి. అట్లా కాదు, అట్లా యూజర్ అంటే ఆబ్జెక్ట్ మనకి క్రియేట్ చేస్తా. అంటే ఇప్పుడు జీమెయిల్ అప్డేట్ అవ్వాలా లేకపోతే అది ఆటోమేటిక్ ఇదిగో ఇక్కడ ఈ కొరీ ఉందిగా, ఆ, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. యూజర్ సో కీ వాల్యూ యా, సెట్ అట్రిబ్యూట్ యూజర్ కి కీ వాల్యూ నేను ఇక్కడ చూస్తాను. నా ఉమ్, ఏంటి డీబగ్ పాయింట్ పెట్టి ఇక్కడ చూద్దాం, ఇక్కడికి వచ్చిన ఏం జరుగుతుందని. న్యూ డేటా కరెక్ట్ గానే ఉంది, యూజర్ ఆబ్జెక్ట్ వచ్చింది. న్యూ డేటా తీసుకెళ్ళి యూజర్ ఆబ్జెక్ట్ తో అప్డేట్ చేస్తున్నాము. సెట్ నేను ఇవన్నీ ఉన్నాయా, ఓకే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది న్యూ డేటా మనం పంపించింది. ఓకే, సో ఇది యూజర్ డేటా డీబీ నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే అప్డేట్ అవుతుంది, ఫోన్ వాల్యూ ఐడి. సో ఇప్పుడు మనకి యూజర్ ఆబ్జెక్ట్ చెక్ చేయాలి మనం. యూజర్ ఆబ్జెక్ట్ ఇద్దాం, ఇక్కడ మా అప్డేట్ ఏంది చూసావా. అయితే సెషన్ డాట్ కమిట్ కొడితే ఇది రన్ అవ్వాలి. కమిట్ అయితే అయింది, అప్డేట్ లూప్స్ అవ్వాలి కనెక్షన్ ఏమన్నా ఇక్కడ. కమిట్ యాక్చువల్లీ ఎంత బాగానే ఉంది. అప్డేట్ మేబీ సంథింగ్ చేంజ్, ఇది వాటి పనిచేస్తుంది. హౌ టు కాల్ ఇట్ రేపు ఇదే కదా. ఇది ఇక్కడ పనిచేస్తుంది, బట్ కమిట్ కొట్టినప్పుడు అప్డేట్ అవుట్లా. సెల్ఫ్ డాట్ కమిట్, సెల్ఫ్ డాట్ ఎగ్జిక్యూట్, modify update inside. If you want to update multiple rows at once without fetching objects, okay, multiple rows కి ఇది యాక్చువల్లీ వర్కౌట్ అయింది, బట్ అప్డేట్ ఎందుకో కాలేదు ఇది. క్వరీస్ యూజర్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయింది, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ బట్ నాట్ చేంజెస్ ఇన్ DB. ఓకే, అది ఒకసారి చూస్తావు అయితే. నేను చూస్తాలేనా. ఇంకా రేపు సాయంత్రం కలుద్దాము. నేను ఎంతవరకు వెయిట్, చేసాను ఏందని మీకు ఒక యా ఓవర్ వ్యూ ఇక్కడ ఇస్తాను నాకు అర్థమయ్యేంత వరకు. ఇక్కడ ఒకటి వర్కౌట్ ఇచ్చాడు, ఒక రన్ చేసి వెళ్ళిపోదాం. ప్లేస్ చేద్దాం, వీడు ఇంకో మోడల్ ఇచ్చాడు, ట్రై చేద్దాం. సారీ, ఇన్స్పెక్ట్ ఏంటి, ఓకే. అయింది, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. అయింది, చూసావా. ఓకే,
సో ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేసాం, డిలీట్ చేసాం. ఇంకొకటి గెట్, అది నువ్వు రాయి. సో ఈ గెట్ ఇన్ మొత్తం నువ్వు రాయి. టేబుల్ డేటా రావాలి మనకి. ఎస్, టేబుల్ డేటా తీసుకొచ్చి డిస్ప్లే చేయాలి మనం, రిటర్న్ చేయాలి మనం. ఓకే ఓకే ఓకే, సో ఇవి ట్రై చేయి, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. ఇవి నేను ఒకసారి వర్కౌట్ చేసి మీకు చెప్తానా అంటే ఎక్కడ మిస్టేక్స్ అయింది నాకేంది. ఓకే, అన్న అది పుష్ చేయండి మర్చిపోకుండా. పుష్ చేసి ఆల్రెడీ నేను ఈ అప్డేట్ ఓకే, అప్డేట్ కూడా పుష్ చేస్తున్నాను. సో అప్డేట్ చేంజ్ చేశాను కదా, స్క్రీన్ ఆఫ్ చేసేసారు కదా మీరు. ఆఫ్ చేశాను, పుష్ చేస్తున్నాను అప్డేట్ కూడా. ఒక్క నిమిషం. ఓకే, సో నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే ఓకే.